ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అట్లు దైవ సంబంధమైన కర్మాచరణము చేయజాలనిచో అత్తరి తరించుటకు ఏమి ఉపాయమో తెలియజేయుచున్నాడు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. తాత్పర్యము: ఇక నన్ను గూర్చిన యోగమును అవలంబించిన వాడవై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు కలవాడవై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించి వేయుము. వ్యాఖ్య: పైన తెలిపిన 3 సాధనలను చేయజాలని వారికి సులభమైన మరియొక్క పద్ధతిని భగవానుడు ఇచట సూచించిరి. ఉదయము నిద్రలేచినది మొదలు రాత్రి పరుండు వరకును మనుజుడు అనేక కార్యములు చేయుచుండును కదా. ఆయా కార్యములు చేయునప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్తమాత్రుడే అని భావించుకొని సమస్త జగత్క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుచున్నాడని నిశ్చయించుకొని తాను చేయు ఆ సమస్త కార్యముల యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికే అర్పించవలెను. అనగా ఫలాపేక్షను వదలి ఈశ్వరార్పణ బుద్ధితో ఆయా కర్మలను చెయ్యవలెను. సమస్త కర్మలు అని చెప్పుటచే అసత్కార్యములు పాపకార్యములు కూడా అని ఎవరునూ భావించరాదు. ఏలా అనినా అవి మొదటనే శాస్త్రములచే నిషిద్ధములై ఉన్నవి కావున వానినెవరునూ ఆచరించకూడదు. దాన ధర్మములు, వ్రత పూజాదులు, నిత్య నైమిత్తిక కర్మలు ఇంకను తన దినచర్య యందలి వివిధ క్రియలు ఆచరించినప్పుడు దైవభావము కలిగి ఆయా కర్మల యొక్క ఫలమును ఈశ్వరార్పణము లేక కృష్ణార్పణము రామార్పణము గావించవలెను. పైన తెలుపుచూ వచ్చిన పద్ధతులలో ఒక్కొక్క దానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర సులభతరమై ఉండుటచే సాధకులలో ఎవరెవరికి ఏ సాధన అనుకూలముగా ఉండునో వారి వారి మనస్తత్వములను బట్టి దానిని ఏరుకొని చక్కగా సాధించవచ్చును. చివరికి చెప్పబడిన ఈ సాధన అనగా తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలములను భగవదర్పణముగా గావించుట అను దానిని సామాన్యులు కూడా ఆచరించి తరింపవచ్చును. తాను నడుచుచున్నచో అది భగవంతునకు ప్రదక్షిణమని భావించవలెను. మాట్లాడుచున్నచో అది దైవ సంకీర్తనమని ఎంచవలెను. ఈ ప్రకారముగా ఏ పని చేయుచున్నను భగవత్ స్మృతి కలిగి మామనుస్మర యుధ్యచ అని గీతాచార్యులు తెలిపిన విధముగా అట్టి దైవ సంస్కారముతో తాను ఆచరించుచు ఆయా కార్యములు అన్నింటి యొక్క ఫలమును ఈశ్వరార్పణము గావించినచో క్రమముగా పాపము నశించి చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమయ్యి క్రమముగా మోక్షము లభించగలదు. అయితే ఇట్టి స్థితి కలుగటకు అనగా సర్వకర్మ ఫలత్యాగము చేయుటకు కొంత మనోనిబ్బరము మనోనియమన శక్తి ప్రయత్నము ఆవశ్యకమై ఉన్నది. కనుకనే యతాత్మవాన్ అని చెప్పబడినది. పట్టుదలతో ప్రయత్నపూర్వకముగా మనస్సును నియమించుకొనుచు స్వాధీనమందించుకొనుచు సర్వకర్మ ఫలత్యాగమును ఆ సులభతరమైన చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలునందు ఉంచవలెను. క్రిందటి శ్లోకమందు తెలుపబడిన విధముగా దైవ కార్యములను ఆచరించుటకు శక్తి లేని వారికి తరించుటకు ఏదైనా ఉపాయము కలదా? ఉన్నచో అది ఏమి? కలదు. నియమిత చిత్తుడై తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలమును ఈశ్వరార్పణము గావించుచుండవలెను. అది ఏ ఉపాయము? హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.